కాంతార ఈ సినిమా పేరు వింటేనే ఒక వైబ్రేషన్. కాంతార ఈ పేరులోనే ఒక స్పిరిచువాలిటీ ఉంది. కాంతార ఒక ప్రాంతానికి సంబంధించిన తెగ యొక్క బలీయమైన విశ్వాసం కనిపిస్తుంది. కాంతార అంటేనే నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి విశ్వరూపం కనిపిస్తుంది. కాంతార కన్నడ నాట ఒక ప్రపంచం. కాంతార దేశమంతా తల తిప్పి చూసేలా చేసిన ఒక శక్తి. ఇక విషయానికి వస్తే, కాంతారతో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కన్నడ నటుడు రిషబ్ శెట్టి వాటర్ బాయ్గా క్లాబ్ బాయ్గా పనిచేసి ఓ దశలో అసలు సినిమాలే వదిలేద్దామనుకున్న ఈ నటుడు గత ఏడాది కాంతార సినిమాకు గాను ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. రిషబ్ శెట్టిది కర్ణాటకలోని కెరాడి గ్రామం. తండ్రి ఒక జ్యోతిష్కుడు. చిన్నప్పుడు తన ఇంట్లో మాత్రమే కరెంటు టీవీ ఉండేవి. అప్పుడు దూరదర్శన్లో వచ్చే రాజ్ కుమార్ పాటలను చూసి ఆయనలా హీరో కావాలనుకున్నాడు. కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఆ ప్రాంతం వ్యక్తే కావడంతో ఆయన స్ఫూర్తితో దర్శకత్వము చేయాలనుకున్నాడు. డిగ్రీ కోసమని ఇంట్లో వాళ్ళు బెంగళూరు పంపిస్తే తనేమో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిపోయాడు. ఆ పనితో తన తండ్రికి కోపం వచ్చినా తన అక్కే డబ్బు సర్దుబాటు చేసేదట. ఎన్నో కష్టనష్టాలు అనేక ప్రయత్నాల తర్వాత సహాయ దర్శకుడిగా తొలి అవకాశం దక్కించుకున్నా కానీ తనకంటూ గుర్తింపు వచ్చేందుకు మాత్రం 4-5 ఏళ్లు పట్టింది. రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి ఓ సినిమా ఫంక్షన్లో అనుకోకుండా కలిశారు. వారిద్దరిది ఒకే ఊరని, ఇద్దరూ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అని ఆ తర్వాతే తెలిసింది. అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. అప్పటికీ తనింకా జీవితంలో కుదురుకోకపోవడంతో వారి పెళ్లికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. చివరకు పెద్దవాళ్ళ అంగీకారంతోనే ఒకటయ్యారు. కాంతార సినిమాకు కాస్ట్యూమ్స్ అన్ని రిషబ్ భార్య ప్రగతిని డిజైన్ చేసింది. జాతీయ అవార్డు అనేది సినిమా రంగంలోని ప్రతి ఒక్కరికి ఓ కళ. బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్గా, ముంబైలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్గా పనిచేసిన తను ఢిల్లీలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి కదా. ఇంకా నటనలో కమల్ హాసన్ తనకు దేవుడితో సమానమని, యాంగ్రీ యంగ్ మ్యాన్ లా అమితాబ్ తెరపైన కనిపించే తీరే కాంతారలో తన పాత్రకు స్ఫూర్తి అని, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిది వాళ్ళ ఊరే కావడంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఎప్పటినుంచో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడంతో పాటు పిల్లలకు ఆర్థిక సాయం చేస్తున్నారు రిషబ్. అలా వచ్చిన ఆలోచనలే రిషబ్ శెట్టి ఫౌండేషన్. ఈ సేవా కార్యక్రమాలను తన భార్య ప్రగతినే స్వయంగా చూస్తుంది అని వివరించారు. అయితే పిల్లలతో గడుపుతుంటే అసలు సమయమే తెలియదని చెప్పుకొచ్చారు. అందుకే కాబోలు తన భార్య ఎప్పుడూ హీరో, డైరెక్టర్, రైటర్ కంటే తండ్రి పాత్రలోనే తను మరింత బాగా లీనమవుతున్నారంటూ మురిసిపోతుందట. ఏదైనా ఫ్యామిలీ తర్వాతే అన్నీ కదా, ఫ్యామిలీ కోసమే ఇవన్నీ కదా. ఎంత గొప్ప నటులకైనా చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో నటించడం ఓ సవాలే. అలాంటి చిత్రమే కాంతార. అలానే తన నటిస్తున్న జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్, బంకించంద్ర చటర్జీ నవల ఆనంద్ మఠ్ ఆధారంగా తీసే 1770 ఇవన్నీ అదే తరహావి. కాంతార ప్రీక్వెల్ కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీతో పాటు యుద్ధకళ అయిన కలర్బోయట్లో శిక్షణ తీసుకున్నారని ఈ సందర్భంగా ఎన్నో ముచ్చట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే రిషబ్ అసలు పేరు రిషబ్ కాదట. తన అసలు పేరు ప్రశాంత్ శెట్టి. అన్ని సినిమాల్లోకి వచ్చే ముందు ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాలని అనుకుని స్నేహితుల సూచనతో రిషబ్ శెట్టి అని మార్చుకున్నానని, వాళ్ళు చెప్పినట్లు పేరు మార్చుకున్నాకే తనకు సినిమాల్లో అదృష్టం కలిసొచ్చింది అని వివరించారు. కాబట్టి ఈ పేర్లు మారడానికి దాని వెనుకున్న ఖచ్చితమైన కారణాలను పరిశోధించే దిశగా నమో ప్రయాణిస్తోంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంది. ప్రతి మనిషికి, వారి పేరుకు, ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఖచ్చితంగా ఒక కారణమైతే ఉంటుంది. ఒక అవినాభావ సంబంధము ఉంటుంది. అదెంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్ని నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏదీ ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.